ఇక్కడ నుంచి నైట్ నాకు ఫోన్ చేశారు వాళ్ళు, మీరు వస్తారా రారా లేకపోతే మీ సంగతి చూస్తామన్నట్టుగా. ప్రశ్నలాడు దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. పాలకులలో ఉన్నటువంటి పాస్టర్లందరూ కూడా తైలాభిషేక ఆరాధనను అలాగే అమ్మతేజ గారి యొక్క ఈ మీటింగ్స్ను అడ్డుకున్నారు. కారణం ఏంటో వినటానికి లైవ్ చూస్తున్నప్పుడు ఈ విషయం నాకు కంటపడింది. దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అసలు ఆందోళన, ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి మాటలు ముందుగా మీరు ఈ వీడియో చూడాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. అక్కడి నుంచి అమ్మతేజ గారు తన యొక్క బాధను వ్యక్తపరుస్తున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత మనము మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అక్కడ అమ్మతేజ గారు అలాగే అక్కడ ప్రజలు కూడా ఉన్నారు, మాట్లాడుతున్నారు. చూద్దాం. నైట్ నాకు ఫోన్ చేశారు వాళ్ళు, మీరు వస్తారా రారా లేకపోతే మీ సంగతి చూస్తామన్నట్టుగా మాట్లాడారు. చాలా బాధ అనిపించింది. దేవుని ప్రేమ అయితే వారిలో లేదు. ఆల్రెడీ చెప్పాను సార్, ఒక్క మంత్ అవకాశం ఇవ్వండి. ఎంతగానో చేతులెత్తి కూడా నమస్కరించాను. నేను ఎబినేజర్ గారిని చేతులెత్తి దండం పెట్టాను. మరి మీరు చిక్కమిసాక్ గారు ఇక్కడ పెడుతున్నారు, అంజురప్ చెట్టాయన గారు ఆయన పెడుతున్నారు, తర్వాత డానియల్ అయ్య గారు ఇక్కడ పెడుతున్నారు. సరే వాళ్ళందరినీ ఆపుతారా అంటే వాళ్ళందరినీ మనము ఒకటి గొడవలు పెట్టకండి. మేము లోపలికి రైట్, చూస్తారు కదా, అమ్మతేజ గారు చాలా ఇబ్బంది పడినట్టు, చాలా కష్టపడినట్టుగా కూడా అక్కడ తన బాధను వ్యక్తపరుస్తున్నాడు. నిజమే దేవుని ప్రజలారా, మరి అక్కడ ప్రజలు కూడా ఉన్నారు, చూద్దాం. రైట్, ఇంకా అక్కడ ఈ యొక్క ఉద్రికర్త లేకపోతే ఆ ప్రాంతంలో ఆరాధనలు పెట్టొద్దు, ప్రార్థనలు పెట్టొద్దు, మీరు అక్కడి నుంచి ఇక్కడికి రావద్దు, మీరు తెలంగాణ వాళ్ళు అన్నట్టుగా మాట్లాడినట్టుగా కూడా అమ్మతేజ గారు చెబుతున్నారు. ప్రాంత భేదాన్ని కూడా తీసుకొచ్చినట్టుగా కూడా వారు చెబుతున్నారు. కాబట్టి నేను పాలకుల్లో ఉన్నటువంటి దైవజనులలో ఎబెనేజర్ పేరు వచ్చింది కాబట్టి నేను అక్కడ ఉన్నటువంటి వారికి ఈ విషయాన్ని విజ్ఞప్తిగా తెలియజేస్తున్నాను. సార్, మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. స్థానిక సంఘ కాపరులందరికీ కూడా ప్రేమపూర్వకమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి శుభాలు నేను తెలియజేస్తున్నాను. అయితే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, పాలకొల్లులో మీటింగ్ జరుగుతున్నటువంటి సంగతి, అంటే పాలకొల్లులో అమ్మతేజ గారు వస్తున్నటువంటి సంగతి మీకు దాదాపుగా కొన్ని రోజుల క్రితమే తెలిసి ఉంటుంది కదా, కొన్ని రోజుల ముందే తెలిసి ఉంటుంది కదా. ఫ్లెక్సీలు అలాగనే పాంప్లెట్స్ అలాగనే పోస్టర్స్ అన్నీ కూడా ప్రింట్ అయి ఉంటాయి కదా సార్. సో అటువంటప్పుడు మీరు యాక్షన్ తీసుకొని ఉంటే చాలా బాగుండేది. ఆయన మీటింగ్ రోజే ఆ స్థలం దగ్గరకు వచ్చి మీరందరూ అడ్డుపట్టడం అనేది ఇది క్రైస్తవ సమాజానికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది తప్ప, మీరు ఒకవేళ ఇప్పుడు సతీష్ కుమార్ గారిని అడ్డుకుంటున్నారు చాలామంది, అడ్డుకున్నటువంటి ప్లేస్ కానీ అడ్డుకున్నటువంటి సమయం కానీ చాలా బాగుంటుంది. అంటే ఆయన రాకంటే ముందే ఈ కార్యక్రమాలు వారు జరిగించి అడ్డుకుంటున్నటువంటి సమయం ఉంది. కానీ మీరు అదే రోజున, అంటే మీటింగ్స్ జరిగే రోజునే మీరు ఇలా తిరగబడి మాట్లాడటం అనేది కొంత ఆలోచన చేసుకోవాలి మీరు. ఎందుకంటే సేవకులు కాబట్టి, ఒక సేవకుడిని దుఃఖపెట్టడం కానీ, ఒక సేవకుడిని ఇబ్బంది పరచడం కానీ, అలాగే ప్రాంతీయ భేదాలు కూడా మీరు మాట్లాడటం అనేది కూడా దాదాపుగా అది మంచిది కాదు. కొట్టడానికి కూడా వస్తున్నారని చెప్పేసి అక్కడ ఎస్ఐ గారితో అమ్మతేజ గారు మాట్లాడుతున్నారు. దయచేసి ఆ ప్రాంతంలో మరి ఆయన మీద చేయి వేయటం కానీ, ఆయన నెట్టివేయటం కానీ జరగకూడదు. దయచేసి గమనించండి. ఎక్కడైనా దైవ సేవకులు గమనించాలి, ప్రేమించాలి. అంతేకాని చేయి చేసుకోవటాలు, నెట్టేసుకోవటాలు, ఎవరండి మీరంతా దేవుని పిల్లలై ఉండి లోకంలో ఉన్నవారు మిమ్మల్ని చూస్తే ఈ రోజున చూస్తున్నారు అందరూ కూడా. క్రైస్తవులు ఇంత దారుణమైన పరిస్థితి ఉంటుందని చెప్పేసి చూసే వాళ్ళ మధ్యలో మీ వల్లనే కదా నా నామం అన్నిల మధ్యలో అవమానపడుతుందని చెప్పేసి బైబిల్ మాట్లాడినట్లుగా దయచేసి అలాంటి వాడికి చోటు ఇవ్వద్దు. మరి అక్కడ కూడా కొంతమంది మీటింగ్స్ పెట్టుకుంటున్నారని బ్రదర్ మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు అలాంటి వాళ్ళ మీద కూడా మీరు మాట్లాడాలి కదా, అలాంటి వారిని కూడా పెట్టకుండా ఆపాలి కదా. మరి బ్రదర్ని ఎందుకు ఆపుతున్నారంటే ప్రాంత భేదాన్ని బట్టి కూడా ఆపుతున్నారు అన్నట్టుగా బ్రదర్ తన బాధను వ్యక్తపరుస్తున్నారు. అయితే ఆంధ్ర అయితేనేమి, తెలంగాణ అయితేమి, మహారాష్ట్ర
అయితేనేమి, కర్ణాటక అయితేనేమి, రాయలసీమ అయితేనేమి, అవండి రాష్ట్రాలు ఏదైనా, ప్రాంతాలు ఏదైనా, దేవుడు మనకు ఒక్కడే. మనందరం కూడా దేవుని యొక్క సేవకులం, దేవుని పిల్లలం. అయితే మీరు స్థానికంగా సంఘాలు కట్టుకొని సేవ ఆరాధనలు జరుగుతున్నాయి. ఒకవేళ మీకు అట్లాంటి వాటికైనా డిస్టర్బెన్స్, అభ్యంతరాలు జరుగుతూ ఉంటే మరి ఫోన్ నెంబర్ ఉంటుంది, మొబైల్ నెంబర్ ఉంటుంది. మీ ప్రాంతంలో ఎవరైతే మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారో అతడు మీ ప్రాంతం వాడే కాబట్టి అతని దగ్గరికి వెళ్ళి మీరు ఇలా మీటింగ్స్ పెట్టకూడదు, ఇలా చేయకూడదు అని సేవకులుగా మీరందరూ కూడా అలాంటి వ్యక్తుల్ని గద్దించాలి తప్ప సేవకులు వచ్చిన తర్వాత సేవకుల మీద తిరుగుబాటు చేయటము, సేవకుల్ని ఫంక్షన్ హాల్ ముందు నిలబెట్టి దుర్భాషలాడటము, కోపడటము, ఇలాంటివి చేసుకోవటం వల్ల మనకు మనమే శత్రులుగా మార్చబడతాం, మనకు మనమే ఇబ్బందులు పడుతూ ఉంటాం. కాబట్టి పాలకుల్లో ఉన్నటువంటి క్రైస్తవ నాయకులు, సేవకులు, ఫెలోషిప్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దయచేసి సమయంలో మీరు ఆలోచన చేయాలి. అమ్మతేజ గారు అక్కడ ఉన్నారు, క్షేమంగా మరలా తన ప్రాంతానికి చేరుకోవాలి, ఎలాంటి డిస్టర్బెన్స్ జరగకుండా. కాబట్టి మీరు స్టార్ట్ చేశారు ఇలాంటిది. ఈ మధ్యలో ఎవరైనా ఇంకా ఏదైనా చేస్తుంటే అది కూడా మీ మీదకే వస్తుంది. దయచేసి గమనించండి. ప్రేమటువంటి సేవకులరా, దైవ సేవకులరా, మీరందరూ కూర్చొని మాట్లాడండి, ప్రేమపూర్వకంగా మాట్లాడండి. మీరెందుకంటే అంత దూషించాల్సిన అవసరం ఏముంది చెప్పండి? చెప్పుకోవడం తప్పులేదు, కానీ గమనించండి, ప్రేమించండి. ఈ వీడియో మీ అందరి కొరకు చేస్తున్నాను. దయచేసి మీరందరూ లోపాలు ఉంటే కడుక్కోండి, శుద్ధి చేసుకోండి, బాగు చేసుకోండి. అంతేగాని సేవకుల పైన సేవకులు తిరుగుబాటు చేయకూడదని మీ అందరినీ కూడా కోరుకుంటూ పాలకుల్లో ఉన్న ఫెలోషిప్ నాయకులందరికీ, సేవకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాలు నేను తెలియజేస్తాను. అలాగే మరి అమృతేజ గారికి కూడా హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తున్నాను. దయచేసి అన్న మీరు ఏ ప్రాంతానికన్నా వెళ్తే ఇలాంటి డిస్టర్బెన్స్ ఏమైనా ఉన్నాయో ముందే చూసుకోండి. ఎందుకంటే ఈ రోజులు బాగోలేవు. మీకు ఇబ్బంది కలిగితే ఈ ప్రాంతంలో చాలామంది బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మీరు కూడా క్షేమంగా ఉండాలని, మంచి వాతావరణంలో మీరు తిరిగి మీ ప్రాంతాన్ని చేరుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యు. అందరికీ కూడా శుభాలు కలుగును గాక. అందరూ కూడా సేవకులే, అంతరిది బైబిల్ ఒకటే, అందరికీ దేవుడు ఒక్కడే. సమానంగా చూడండి, అందరినీ ప్రేమించండి. తప్పు చేస్తే గద్దించండి తప్ప ఇలా తిరగబాటు చేయకూడదు. మే గాడ్ బ్లెస్ యు. ఆమేన్.